ఈరోజు మధ్యాహ్న సమయంలో మకరాజిపేట జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఎఫ్ఎస్టీ తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. దాచారం గ్రామం గజ్వేల్ మండలానికి చెందిన దంపతులు గుండెల్లి శిరీష మరియు యాదగిరి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా వారి వద్ద ఉన్న సరైన పత్రాలు లేని 30,59,500 నగదును పోలీసులు గుర్తించారు. నగదు గురించి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్వాధీనం చేసిన నగదును తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణా, ఓటర్లను ప్రలోభపరిచే ప్రయత్నాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఎలక్షన్ సంబంధించి మన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనం క్యాష్ కానీ లేకపోతే ఫ్రీబీస్ కానీ పంచడానికి చూస్తారని చెప్పి దానికోసం మనం సపరేట్గా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఎఫ్ఎస్టీలు 21 ఎఫ్ఎస్టీ పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఒక ఎస్ఎస్టీ అంటే ఒక చెక్ పోస్ట్ నడుస్తున్నది. వీళ్ళు గత కొన్ని రోజులుగా క్షుణ్ణంగా అన్ని వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ తనిఖీలో భాగంగా ఈరోజు చేగుంట పరిధిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి 30 lakhs రూపీస్ తీసుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు అతను సరి సమాధానం చెప్పలేదు. ఇమీడియట్గా వాటిని మన ఆర్డీఓ డిఎస్పీస్ వాళ్ళతో సీజ్ చేసి అది ఐటీకి రాయడం జరిగింది. ఐటీ వాళ్ళు దాన్ని చూసి వాళ్ళ దగ్గర ఆధారాలు తీసుకొని దాని ప్రకారం వాళ్ళు తనిఖీ చేయడం జరుగుతుంది. అందరికీ ఒకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 50,000 కంటే ఎక్కువ పట్టుకొని తిరగొద్దు. జిల్లాలో తిరిగినా కూడా మా దగ్గర సరైన ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆధారాలు చూపిస్తే మనకి ఇష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు గమనించాలని కోరుతున్నాను.